నేటిధరణి న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ పురపాలక సంఘంగా అప్గ్రేడ్ కావడంపై మంగళవారం రాత్రి జనసేన నాయకులు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. జనసేన నియోజకవర్గ నాయకులు కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలో పలువురు నాయకులు కార్యకర్తలు స్థానిక పురపాలక సంఘం వద్దకు చేరుకుని గొల్లప్రోలు నగర పంచాయతీ పురపాలక సంఘం కావడానికి కృషి చేసిన కమిషనర్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కమిషనర్ ను పూలదండ వేసి సాల్వాతో కప్పి సత్కరించారు. నగర పంచాయతీ అప్గ్రేడ్ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ గొల్లప్రోలు నగర పంచాయతీ అప్గ్రేడ్ పురపాలక సంఘం రూపుదిద్దుకుని కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, పురపాలక శాఖ మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలు పట్టణాన్ని ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు దువ్వా వెంకట కొండలరావు, కొసిరెడ్డి సూరిబాబు, మేడిశెట్టి నాగమణి, పెద్దిశెట్టి అర్జున్, కూరాకుల చంద్రారావు, మూరాలశెట్టి సందీప్ తదితరులు పాల్గొన్నారు. అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. సార్, మీరు స్థానిక జనసేన పార్టీ నాయకులు కడారి గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. మొన్న మార్చి 23 తారీఖుని మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు పర్యటనలో భాగంగా మేము అందరూ కూడా ఆయన మున్సిపాలిటీ కేవైసీగా కోవడం జరిగింది. దాని ప్రకారంగా 10 రోజుల్లో ఆయన గవర్నమెంట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చి దీన్ని గ్రేట్ మున్సిపాలిటీగా చేసినందుకు గొల్లప్రోలు ప్రజల తరఫున, అలాగే జనసైనికుల తరఫున, అలాగే కూటమి సభ్యుల తరఫున, మా అందరి తరఫున కూడా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దీని మీద ఇంకా ప్రత్యేక శ్రద్ధ వహించి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి కూడా ఆయన దృష్టిలో పెట్టాం. దీనిలో భాగంగా రంగప్ చెరువు, రాజ్ చెరువు, సూర్య చెరువు అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన కూడా తొందరలోనే ఈ పనులు కూడా చేస్తామని చెప్పారు. అలాగే అమృత భాగంలో అమృత స్కీమ్లో భాగంగా రంగప్ చెరువుకి 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేము రిక్వెస్ట్ చేసి సూడు చెరువుకి మార్చమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళు అంగీకరించారు. రేపు సూడు చెరువు అతి సుందరంగా కూడా తయారైపోతుంది. వాకింగ్ ట్రాక్, అలాగే మధ్యలో ఫ్లవర్ వేజు, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టి 5 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరింత మనం సపోర్ట్ చేసి బలపరిచి మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. పంచాయతీని 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. సార్, మీరు స్థానిక జనసేన పార్టీ నాయకులు కడారి గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. మొన్న మార్చి 23 తారీఖుని మున్సిపల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు పర్యటనలో భాగంగా మేము అందరూ కూడా ఆయన మున్సిపాలిటీ కేవైసీగా కోవడం జరిగింది. దాని ప్రకారంగా 10 రోజుల్లో ఆయన గవర్నమెంట్ ద్వారా ఉత్తర్వులు ఇచ్చి దీన్ని గ్రేట్ మున్సిపాలిటీగా చేసినందుకు గొల్లప్రోలు ప్రజల తరఫున, అలాగే జనసైనికుల తరఫున, అలాగే కూటమి సభ్యుల తరఫున, మా అందరి తరఫున కూడా మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే దీని మీద ఇంకా ప్రత్యేక శ్రద్ధ వహించి కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి, అవి కూడా ఆయన దృష్టిలో పెట్టాం. దీనిలో భాగంగా రంగప్ చెరువు, రాజ్ చెరువు, సూర్య చెరువు అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఆయన కూడా తొందరలోనే ఈ పనులు కూడా చేస్తామని చెప్పారు. అలాగే అమృత భాగంలో అమృత స్కీమ్లో భాగంగా రంగప్ చెరువుకి 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేము రిక్వెస్ట్ చేసి సూడు చెరువుకి మార్చమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళు అంగీకరించారు. రేపు సూడు చెరువు అతి సుందరంగా కూడా తయారైపోతుంది. వాకింగ్ ట్రాక్, అలాగే మధ్యలో ఫ్లవర్ వేజు, లైటింగ్ ఇవన్నీ కూడా పెట్టి 5 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మరింత మనం సపోర్ట్ చేసి బలపరిచి మనందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను.